వెల్కమ్ టు టీవీ9 డిజిటల్ సమిట్ ఆన్ బడ్జెట్ 2024. తెలుగు డిజిటల్ మాధ్యమ చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగానికి టీవీ9 డిజిటల్ నాంది పలుకుతోంది. తొలిసారిగా బడ్జెట్పై మారథాన్ సమిట్ నిర్వహిస్తోంది. సో రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివిధ రంగాల నిపుణులు ఈ సమిట్లో పాల్గొంటున్నారు. టీవీ9 డిజిటల్ స్టూడియో నుంచి అలాగే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు ఈ సమిట్లో మనతో పాటు పాల్గొంటున్నారు. ముందుగా స్టూడియోలో ఉన్న అతిథులు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా మిస్టర్ హను ఎడ్లూరి, తెలుగు మీడియాకు సుపరిచితులు. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తన కెరీర్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్, ఐటీ, షేర్ మార్కెట్, హెల్త్ కేర్, కన్సల్టింగ్ ఇలా అనేక రంగాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వాన్గార్డ్ ఇన్ఫ్రాకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ డిజిటల్ సమ్మిట్ ఉద్దేశం మీకు ముందుగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా బ్రీఫ్గా. డిజిటల్ విభాగంలో తొలిసారి తెలుగునాట చేస్తున్న ఒక ప్రయోగం ఇది. ఇప్పటి వరకు బడ్జెట్ రోజు, బడ్జెట్ ప్రసంగం తర్వాత మాత్రమే మనం విశ్లేషణలు, లైవ్ షోలు చూస్తూ వచ్చినాం, అది కూడా టీవీలో. బట్ ఇది టీవీ9 డిజిటల్ కోసం చేస్తున్నటువంటి సమ్మిట్. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ అంటే బడ్జెట్ అంటే తనకు సంబంధం లేని అంశం అని భావించే కామన్ మ్యాన్కు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి చదివే గంటన్నర ప్రసంగంతో తనకేంటి సంబంధం అని భావించే సామాన్యునికి ఆ ప్రసంగంలో మంత్రి గారు చదివే ప్రతి అక్షరం తన నిత్య జీవితంపై ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించడం. మొత్తంగా ఈ ఈవెంట్లో 4 సెషన్స్ ఉంటాయి. తొలి సెషన్లో మనం కంప్లీట్గా బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి, అసలు కామన్ మ్యాన్ బడ్జెట్ గురించి ఎందుకు ఆలోచించాలి, అలాగే వారిపై ప్రతి ఏటా బడ్జెట్ ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ముందుగా మనం హను గారితో స్టార్ట్ చేద్దాం. సో ట్రీట్ మీ యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ అ లే మ్యాన్. సో అసలు బడ్జెట్ నాకు ఎందుకు, ఈ బడ్జెట్తో నాపై ప్రభావం ఏంటి, అంటే నా భవిష్యత్తుని ఎట్లా డిసైడ్ చేస్తుంది? సో మీరు మొదలుపెట్టినట్టుగానే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అని చెప్పేసి అన్నాం. సో ప్రతి మనిషికి కూడా మనం కొనే ప్రతి వస్తువులో కూడా కొంత ట్యాక్స్ పే చేస్తూ ఉంటామండి. అది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటాము. సో మనం కొనే వస్తువులకి ఈ బడ్జెట్లో ఏ వస్తువులకి, ఎగ్జాంపుల్ వైట్ కన్జ్యూమర్ గూడ్స్కి వచ్చినప్పుడు వైట్ గూడ్స్ అంటాము. ఇది ఫ్రిడ్జెస్ కావచ్చు, లేదా వాషింగ్ మెషిన్స్ కావచ్చు. జనరల్గా మన ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు కూడా రేట్లు పెరుగుతున్నాయా లేదా అనేది ఒకటి ఇండైరెక్ట్గా జరిగేటువంటి ట్యాక్సేషన్ అప్లికేబిలిటీ. అయితే కామన్ మ్యాన్లో ఒక శాలరీడ్ క్లాస్ ఉంటారు, ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. అలాగే అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి బిజినెస్ మ్యాన్ కాకపోయినా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే శాలరీ క్లాస్కి వచ్చేసేటప్పటికి డైరెక్ట్గా ట్యాక్సేషన్ అప్లికబిలిటీ అంటే వాళ్ళ పే చెక్లో వచ్చే నెల పడేటువంటి క్రెడిట్ ఏదైతే శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ శాలరీ క్రెడిట్లో వాళ్ళకు ఉండేటువంటి ట్యాక్సేషన్ ఎంత అప్లికబుల్, ట్యాక్స్ స్లాబ్స్లో ఎంతవరకు అప్లికబుల్ అవుతున్నాయి, పెరిగాయా తగ్గాయా. ఎట్ ద సేమ్ టైం ఏదైనా గవర్నమెంట్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తుంది. మీరు ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా సేవ్ అవుతుంది, కొంత మీరు ట్యాక్సెస్లో మీరు ముందు ఖర్చు పెట్టే వాటిలో సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్స్ కూడా ఇస్తుంది. ఐటీసీ, ఐటీడీ అని రకరకాలుగా. వీటిల్లో ఏమైనా పరిమితులు పెంచారా ఈ సంవత్సరానికి వచ్చేసేటప్పటికి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాంతోపాటుగా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్కి కూడా మరి ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్కి మన ఇయర్లీ ఇంత ఇవాళ ఫీజులు చూసినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో ఫీజెస్ కడుతూ ఉన్నాం సామాన్యుడు. అంటే విద్య అనేది, అలాగే హెల్త్ కేర్కి సంబంధించి కూడా జరిగేటువంటి ఖర్చులు, హెల్త్ కేర్లో మన గవర్నమెంట్ ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తుంది కూడా. సో మనం కట్టిన ఖర్చుని స్టూడెంట్ అంటే పిల్లల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అది ఇండియాలో చదివించుకున్నా లేకపోతే గ్లోబల్గా చదివించుకున్నా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రతి ఆస్పెక్టు మన జీవన విధానంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం టీ పొడి, మన కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి సాయంత్రం అంటే మనకి పవర్ బిల్ వరకు కూడా, నిద్రపోయేటప్పుడు పవర్ బిల్ వరకు కూడా ప్రతి ఆస్పెక్ట్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి బడ్జెట్ అనేది ప్రతి సామాన్యుడికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు డైలీ లైఫ్ మన జీవితాన్ని తారుమారు చేసేది బడ్జెటే అనే విషయాన్ని ఇంకా లింక్ కాలేకపోతున్నాడు దీనికి సంబంధించి. ఇది ఎక్కడ అంటే ఈ ఫెయిల్యూర్ అంటే ఇది ఫెయిల్యూర్ అనుకోవచ్చా, లేకపోతే సామాన్యుడు తనకు అవసరం లేదనుకోవచ్చా? సో గెస్ట్ ఫస్ట్ హను గారు మీరేమంటారు దీనికి సంబంధించి? కనెక్ట్ అవ్వకపోవటం అనేది అంటే ఇంతకుముందు ఆ భాష యాక్సెసిబిలిటీ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి డిఫరెంట్గా ఉండదు. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఆస్పెక్ట్. ఇవాళ మనకి ఇందాక బ్యానర్లు చెప్తున్నారు అంటే బ్యాంకుల్లో ఎవరు కూడా డబ్బులు ఉంచుకోవటం లేదంటే ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోస్ కానీ ఎస్ఐపిస్ పరంగా చూస్తే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ వైపుకి దాదాపు మంత్లీ 20,000 to 25,000 crores అనేది వెళ్ళిపోతూ ఉంది.
సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది పెరిగింది, ఒకప్పుడు కంటే ఇప్పుడైతే కొంత అవేర్నెస్ పెరిగింది. అయితే ఏం చూడాలి, మీరు ఇందాక చెప్పారు ఓన్లీ ట్యాక్సెస్ నాకు డైరెక్ట్గా ఏం అప్లికేబుల్ కాదు అని ఒక్కటే మాత్రంతో అనుకుంటున్నారు. కానీ దానితో పాటుగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో డిఫరెంట్ స్టేజెస్, మనం ఇప్పుడు ఇందాక ఇన్సూరెన్స్ కూడా టచ్ చేసాము. అంటే ప్రతి మనిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఖర్చు పెట్టే రూపాయి ఒకటైతే, అలాగే నాకు కొత్త అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా బడ్జెట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. కొత్త అవకాశాలు ఎందుకు కావాలి అంటే, రేపు ఇవాళ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత అక్రాస్ ద వరల్డ్ అంతా కూడా ఒక యూనిఫామ్గా ఒకటే ఫ్లాట్గా సెట్ అయిపోయింది. అంటే డెవలప్డ్ నేషన్స్ కానివ్వండి, డెవలపింగ్ నేషన్స్ కానివ్వండి, ట్రేడ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అందరూ కూడా ఫ్లాట్ అని అయిపోయారు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మళ్ళీ అగైన్ ఇవాళ 2024లో ఉన్నాం మనము. ఇవాళ ChatGPT AI అనేది నెక్స్ట్ రెవల్యూషను. ప్రతి ఫోన్లో కూడా AI అనేది ప్రతి ఒక్క యూజర్కి వచ్చేసింది. అంటే ఇలాంటి ఇప్పుడు తీసుకొచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ అనేది ఫోకస్ అనేది దిశానిర్దేశం అంటాం, డైరెక్షన్ ఎటు వెళ్ళబోతుంది. రేపటి రోజున మేము గవర్నమెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కార్పొరేట్స్కి వచ్చేసేటప్పటికి కంపెనీస్లో కనుక మీరు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అప్స్కిల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి హ్యూమన్ క్యాపిటల్, యంగ్ హ్యూమన్ క్యాపిటల్ మనకు ఉండటంతో గవర్నమెంట్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ దట్ ఏరియా. దానివల్ల నెక్స్ట్ వచ్చే స్కిల్స్కి, అంటే అమెరికాలో చూసినా రిసెషన్ చూస్తున్నాము, ఇండియాలో చూసినా ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీలో హైరింగ్స్ లేవంటున్నాము. మరి ఎక్కడున్నాయి మిగతా సెగ్మెంట్స్లో? కానీ ఈ సెగ్మెంట్స్లో అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనే దానికన్నా కూడా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లాగా ఏమైనా గవర్నమెంట్ ఇవ్వబోతుందా? సో దట్ మాకు స్కేలింగ్, అంటే ట్రైన్ అయిన వాళ్ళందరికీ కూడా కంపెనీస్ స్పెండ్ చేసిన డబ్బులకి కొంత గవర్నమెంట్ సపోర్ట్, అంటే గవర్నమెంట్ అనేది డైరెక్షన్ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని నెక్స్ట్ లాంగ్ టర్మ్ 5 years ప్రతి గవర్నమెంట్లో ప్రతి బడ్జెట్లో కూడా ఈ ఇయర్ నుంచి 5 years వరకు కూడా ప్లానింగ్ చేసుకునేటువంటి ప్రతి సెక్టార్ కూడా టచ్ చేసుకుంటూ, ప్రతి సెక్టార్లో స్కిల్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిఫరెన్షియల్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వేర్ ఇండియా నీడ్స్ టు బి మోర్ ఎంఫసైజ్డ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి శాస్త్రి గారు ఒక్కసారి ఇది చెప్పండి ప్రధానంగా, ఎందుకంటే బడ్జెట్టో లేకపోతే ఫినాన్షియల్ నాలెడ్జో దీనికి సంబంధించినసరికి ఒక డిగ్రీ చదివిన అబ్బాయికో లేకపోతే పీజీ తర్వాత ఇటువైపు వస్తున్నారు, లేదా ఉద్యోగంకి వచ్చిన తర్వాత. కానీ యాక్చువల్గా రూట్ కాజ్ ఇక్కడ పిల్లల దగ్గర నుంచి యాక్చువల్గా స్కూల్లోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే వన్స్ నువ్వు సంపాదించిన తర్వాత దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి. సో ఒక రచయితగా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది రూట్ కాజ్ స్కూల్లోనే పడాలంటారా దీనికి సంబంధించి?